ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు ధ్యానించుకుందాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నేను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురు ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజరుపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజరుపు చెట్టును పండు వెదుకుచూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయుదుమని అతనితో చెప్పెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మనిషిలో ఒక మార్పు కోసం ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. చాలామంది మేము యూదులు లేక క్రైస్తువులు, మేము భక్తిపరులు అని చెప్పుకుంటారు, కానీ సరైన మార్పు వారి అంతరంగంలో ఉండదు. మార్పు లేని క్రైస్తవ జీవితము హఠాత్తుగా ఏదో ఒక నాశనానికి గురి అయి లేకుండా పోతారు. అది ఈరోజు సందేశంలో యేసయ్య తెలియచేసింది ఏమిటంటే, 2 ఉదాహరణలు తెలియచేశారు. ఒకటి, పిలాతు చక్రవర్తి ఏలుబడి ప్రారంభంలో కొన్ని సంవత్సరాలకు పూర్వమే, క్రీస్తుకు కొన్ని సంవత్సరాల పూర్వమే గలిలయ నుంచి కొంతమంది యూదులు వచ్చి యెరూషలేములో వారు కొన్ని గొర్రెలు తీసుకొచ్చి బలిలర్పించడానికి బలి చేసినప్పుడు గలిలయులైన ఈ మనుషులు రోమియులతో ఏదో విషయంలో అనవసరమైనటువంటి వివాదాలకు దిగారు. దాంతో రోమియులు కోపగించి ఈ గలిలయ ప్రదేశం నుంచి వచ్చినటువంటి ఈ యూదులకు వారు బలులర్పిస్తున్నటువంటి ఆ యొక్క గొర్రెలను వారు వధించినప్పుడు ఆ గొర్రెలతో పాటు ఈ గలిలయ మనుషులను కొందరిని వారు హతమార్చి ఆ రక్తంలో ఈ మనుషుల రక్తాన్ని కలిపి వారు బలులర్పించారు. చాలా భయంకరమైన సంఘటన ఆ రోజు యెరూషలేములో జరిగింది. పాపం యెరూషలేము అక్కడ ఒక విషాద వాతావరణం ఏర్పడింది. గలిలయ నుంచి వచ్చిన యూదులు చంపబడ్డారు. వారు బలులర్పించినప్పుడు వారి బలులతో వారి శరీరంలో ఉన్న రక్తం కూడా వారి యొక్క పీక కోసి ఆ యొక్క గొర్రెలతో కలిపి వారు బలులర్పించారు. ఒక దారుణమైన కార్యములు అక్కడ జరిగించారు. ఆ విషయము యేసు ప్రభు దినాల్లో కొంతమంది యూదులు యేసుతో చెప్తున్నారు, అయ్యా, ఈ పిలాతు చక్రవర్తి సామాన్యుడు కాడు, ఈయన మహాకఠినుడు. మరి ఈయన కొంతమంది గలిలయ యూదులను ఆయన వారికి చంపి మరి వారు అర్పించే బలులలో వారి రక్తమే కల్పించి అర్పించాడయ్యా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ వారికి ఈ రీతిగా జవాబునిస్తున్నాడు. ఆయన వారితో ఇట్లా నేను, గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా?
అంటే ఈ మనుషులు ఇలా హతమార్చబడ్డారు, బలి చేయబడ్డారు అంటే పాపులని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ గనుక మారు మనసు పొందకపోతే మీరందరూ కూడా అలాగే నశించిపోతారు. ఎందుకంటే తోటి వారితో మన వివాదాలు పెట్టుకొని జగడమాడి అనవసరమైన సమస్యలకు మనము త్రవ్వితే సమస్యలను పడతాము తప్ప ఎలాంటి ప్రయోజనాలు మనకు ఉండదు. అది ఖచ్చితం. ఎందుకంటే మహిమగల దేవుడు మన ఎడల కనిపెడతా ఉన్నాడు. మనం అందరితో మంచిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఎవరితో వివాదం కాకూడదు. సో ఎవరితో అయినా వివాదాస్పదమైన జీవితం వెళ్ళినప్పుడు వారు మనకు హతమార్చితే ఏదో మనం తప్పు చేసినందుకు అది జరిగిందని కాదు, మనం మార్పు పొందాలి. ఎవరితో మనము వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు కానీ వివాదాస్పదమైన పరిస్థితులను కానీ వెళ్ళకూడదు. మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశిస్తారు అన్నాడు యేసు ప్రభువారు. అలాగే మరొక ఉదాహరణ కూడా ప్రభు అంటున్నాడు. సిలోయాములో యెరూషలేముకి దగ్గరలోనే ఒక గోపురం ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు 18 మంది ఆ గోపురం కింద ఉన్నప్పుడు అది వారి మీద పడి వారు చచ్చిపోయారు. అప్పుడు అక్కడున్న వారందరూ ఏమనుకున్నారంటే వారు ఎంతో పాపం చేశారు కాబట్టి గోపురం కూలిపోయి వారి మీద పడిపోయి చచ్చిపోయారని. అరే, ఒక వ్యక్తి అకారణంగా ఏ చెట్టు పడిపోయినా, స్తంభం పడిపోయినా, ఇల్లు కూలిపోయినా వారు చచ్చిపోతే వారు పాపం చేస్తేనే అలాంటి దురావస్థ వస్తుందని బయట ఉన్న బతికిన వారు నీతిమంతులుగా మాట్లాడతారు. అది చాలా తప్పు. అది ప్రభు ఖండిస్తున్నాడు. ఆ చచ్చిపోయిన వారు, గోపురం కూలిపోయి నలిగిపోయిన వారు అపరాధులని మీరు తలంచుకుంటున్నారా? ప్రభు వారికి ప్రశ్నిస్తూ, కారు, వారు అపరాధులు కారని మీతో చెప్తున్నాను. ఒకవేళ మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించిపోతారు అని. వారు మార్పు లేనివారని కాదు, ఉదాహరణంగా దేవుడు కార్యాలు జరిగించాడు. ఒకవేళ ఒక వ్యక్తి మార్పు పొందక మీ ఇళ్లల్లో మీరున్నారు, దేవునికి వ్యతిరేకంగా నీ ఇంట్లో నువ్వు పరిగెత్తి వెళ్ళిపోతున్నావేమో, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఏం పర్వాలేదు, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సేఫ్ అని అనుకుంటున్నావేమో, అనుకున్నని గడియలు అపాయం వచ్చి నేను నలిపివేసినప్పుడు అయ్యో మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎందుకు ఇలా వచ్చింది అని అనగలరేమో. అందుకే ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు, మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొంది దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో జాగ్రత్త కలిగి ఉండి దేవునికి మహిమకరంగా బ్రతికితేనే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్లు, సంరక్షణలో ఉన్నట్లు. వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవితం గడుపుతూ ఉన్నట్లయితే హఠాత్తుగా నాశనం వచ్చి నీకు ఆవరించినప్పుడు దేవునికి దూషించరాదు. అది నీవు మార్పు పొందక దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నందున నీకు అపాయము జరుగుతుందని గ్రహించాలి. ఇక్కడ ఒక మాట ఉదాహరణగా ప్రభువారు 6వ వచనం నుంచి 9వ వచనాల వరకు ఒక చక్కటి ఉదాహరణము తెలియజేశాడు. ఏంటంటే, ఒక వ్యక్తికి చక్కని ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఆయన ఎంతో ముచ్చటపడి ఒక అంజురపు చెట్టు ఒకటి నాటించాడు. దానికి చక్కగా చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ప్రతి ఏడాది వచ్చి ఆ చెట్టు ఊత వచ్చిందేమో, కాయలు కాస్తుందేమో అని ఆ అంజురపు చెట్టు చుట్టూ ఆయన తిరుగుతూ ఆ చెట్టును ముచ్చటగా ఆయన చూస్తూ వెళ్ళిపోయేవారు. అలా పండ్లు వెదుగుచూ ఆ అంజురపు చెట్టు కోసం ఆయన సుమారుగా 3 సంవత్సరాలు ఆయన చెట్టు పండు కోసం వెతుక్కుంటూ వస్తున్నాడు. కానీ ఏమీ దొరకట్లా. చివరికి విసిగిపోయి ఇది ఎందుకు ఈ చెట్టు ఇక్కడ ఈ యొక్క తోటలో భూమిని ఆక్రమించి అనవసరంగా ఈ తోటలో ఉన్నటువంటి ద్రాక్ష చెట్లు కూడాను ఇది ఇబ్బందికరంగా ఉంది కనుక దీనిని నరికివేయము అని చెప్పి ఆ తోటలో ఉన్న మాలికి తెలియచేశాడు. ఆ తోటమాలి ఏమంటున్నాడు అంటే, అయ్యా, ఈ ఏడాది మట్టుకు దానిని నాకు అవకాశమేమో,
నేను చుట్టూ త్రవ్వితాను, ఎరువేసి మంచిగా ఫలించేటట్లుగా నేను ప్రయత్నిస్తాను అంటున్నాడు. సోదరి సహోదరుడా, దీని అర్థం ఏమిటో తెలుసా? యేసుప్రభు నాటిన చెట్టు నువ్వే. నీలో మంచి ఫలము, ఆత్మఫలము చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆత్మీయంగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నాడు. నువ్వు గనుక ఫలశూన్యంగా ఆత్మీయ జీవితాల్లో పతనమైపోయి జీవిస్తున్నావు అనుకో, ప్రభు ఆ చెట్టును పెరికి పారుస్తాడు. ఎలా ఆయన నిన్ను రిజెక్ట్ చేస్తాడో నువ్వు ఊహించలేవు. ఏ పరిస్థితుల్లో నాశనం అయిపోతామో మనకు తెలియదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తోటమాలిగా మనకు కాస్తూ ఆయన ఏమంటున్నాడు? అయ్యా, ఆ చెట్టు చుట్టూ రకరకాల గడ్డి మొలిచింది, రకరకాల చెట్టు మొలిచింది కనుక నేను త్రవ్వుతాను. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన పరిస్థితులు, అనవసరమైన సహవాసంలోనికి ఈ మనిషి వెళ్ళిపోతున్నాడు కనుక తన చుట్టూ త్రవ్వి అన్ని దూరం చేస్తాను, ఎరువేస్తాను, వాక్యం అనే ఎరువేస్తాను. ఈ సంవత్సరం అది మంచిగా పండితే సరే, లేకపోతే దానిని మీరు నరికివేద్దురు కానీ అని ప్రభుకు బతుమల్లుతూ ఉన్నాడు. నా సోదరి, నా సహోదరుడా, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించిన దేవుడు మనకు చక్కగా ఈ లోకమని తను నాటించిన తోటలో మనను కూడా నాటించి మనము ఫలించాలని కోరుకుంటున్నాడు. ఎవరి గురించి మనకు అనవసరం. నీవు నేను మనం ఫలించగలుగుతున్నామా? ఆత్మఫలము మనలో ఉన్నాయా? ఆత్మీయ జీవితాల్లో మనలో జీవిస్తున్నామా? ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామా? పరిశీలించుకోవాలి. ఒకసారి మనను మనం పరీక్షించుకోవాలి. ఆ అనుభూతి గనుక మనలో ఉంటే నిశ్చయంగా ప్రభు ఎంతో సంతోషిస్తాడు. ఒకవేళ ఫలించని స్థితిలో ఉంటే మాత్రం ప్రమాదము పొంచి ఉన్నది. మరొక సంవత్సరం మనం ఉండలేము, మరొక రోజు మనం చూడలేము. కనుక నా సోదరి, నా సహోదరుడా, ఇది గుర్తుంచుకొని ప్రభు కొరకు మనము జీవిద్దాం, ప్రభు కొరకు ఫలిద్దాం. రండి, తలలుంచుకొని ప్రార్థిద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యము మా జీవితాలకు ఎంతో అద్భుతమైన హెచ్చరిక. మేము మార్పు పొందాలి. కేవలము మేమేదో నమ్ముకున్నామని, యూదులమని, క్రైస్తులమని, భక్తులని చెప్పుకొని తిరగక నిజమైన మార్పు పొంది పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు ఫలిస్తూ మీకే మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా మమ్మను తీర్చిదిద్దుమని, మీ కృప కరుణ కటాక్షముతో మమ్మను నింపుమని, అద్భుత దీవెన మాకు ప్రసాదించుమని, ఆశ్చర్య కార్యములు మా బ్రతుకులు జరిగించుమని మేమును వేడుకొనుచున్నాం. పరమ తండ్రి, రండి, మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం ప్రభువా మాకు దయచేయండి. మీ ఆశీర్వాదమును, మీ అభిషేకమును మాకు అనుగ్రహించండి. మీ దయలో మమ్మను నడిపించండి. మీ యొక్క కృపలో మమ్మను బలపరచండి. ఆశ్చర్య కార్యములు మా బ్రతుకుల్లో జరిగించండి. మీ అందే నిరీక్షణ కలిగి ముందుకు సాగే భాగ్యం ప్రసాదించండి. ఎంతైనా నమ్మదగిన దేవుడవ మీరు, కృపామయుడైన దేవుడవ మీరు, ఆశ్చర్యకరుడైన దేవుడవ మీరు. రండి, మీ యొక్క కృపకరుణ కటాక్షం మాకు దయచేయండి. ప్రభువా, ఈ యొక్క వాక్యము ప్రతి జీవితాల్లో ఫలభరితము చేయమని, ఫలభరితమైన క్రైస్తవ జీవితం జీవించే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.